హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ నేనైతే నిజమే అనుకుంటున్నా. ఒక్క ఇంట్లో అందరి ఇళ్ళల్లో ఏం తాగరు, తాగే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. వాళ్ళ మనుషులు ఎప్పుడే అంటారు అండి, తాగినవాడు ఖచ్చితంగా నిజమే చెప్తాడని. అది మాత్రం 100% నిజం అండి. తాగినోడు ఎప్పుడు అబద్ధాలు చెప్పాడు. వాడు మనసులో ఏముంటారంటే, వాళ్ళ మనసులో ఎప్పుడు చెప్పాలి అని పుట్టిగా మామూలుగా చెప్తే నన్ను ఇట్లా తిట్టిరు అట్లా తిట్టిరు అని ఇంకా కయ్యం ఎక్కువైపోతుంది అనమాట. ఇప్పుడు భార్యను తిట్టినా, పిల్లల్ని తిట్టినా, ఎవరిని తిట్టినా కానీ సరే మమ్మల్ని తిడుతున్నారు అని ఏమవుతుందంటే, నువ్వు తిడితే మేము పడతామని లొల్లి ఎక్కువ అవుతుంది. ఏం చేస్తాడంటే, 2 పెగ్గులు వేసుకున్నా అనుకోండి, అప్పుడున్న మాటలు ఏమేమి అనాలనో ఉన్నాయి లేని అన్నీ మొత్తం ఆయన కడుపులో ఉన్నాయి మొత్తం అనేస్తాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం, తాగొడుతున్నాడు కదా వర్రంతి, రేపు పొద్దుగాల చెప్దాంలే అని సంగతి అని అనుకుంటాం. పొద్దున్న లేచిన తర్వాత నువ్వు రాత్రి ఎట్లా తిట్టినావు, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అని అడిగి చూడండి. నేనా నేనెందుకు తిట్టినా, నేను తిట్టలే అని మళ్ళీ ఇట్లా బుకాయిస్తాడు. అంటే ఇది వాళ్ళకు మనసులో ఉన్న బాధ ఏంటంటే, తాగకముందు చెప్తే వీళ్ళు వినరు, మళ్ళీ నా మీదకి రివర్స్ అవుతారో ఏందో అనుకుంటారో ఏమో అని నా డౌటు. అందుకే తాగిన తర్వాతనే వాళ్ళు చెప్పాలనుకున్నది మొత్తం చెప్పేస్తారు వాళ్ళు. అంటే అలా కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి, అన్నీ కలిపి చెప్పేస్తుంటారు. నువ్వు పొద్దున అడితే నేనేమనలే, అన్నీ మర్చిపోతాడు. ఇక అన్నిటి అన్నీ అనేసి నేను ఎందుకన్నా అని అంటాడు. అందుకే ఇప్పటి నుంచి ఏం చేయాలంటే, వాళ్ళు అన్నప్పుడు ఏం చేయాలంటే మంచిగా సైలెంట్గా రికార్డ్ చేయాలి, పొద్దుగా లేచి వినిపించాలి. గప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నేను అన్నానా అనలేదా, లేకపోతే వాళ్ళే అబద్ధం చెప్తున్నారా, నేనే నిజం చెప్తున్నారా అని అప్పుడు తెలుస్తుంది. అంటారు కదా, ఎప్పుడే అదొకటి శాస్త్రం ఉన్నది కదా, తాగినోడు ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు, నిజమే చెప్తాడు, తాగినోడు ఎప్పుడు అబద్ధం చెప్పాడు అని. ఇదండి. ఒకవేళ ఇలాంటి సంఘటనలు అందరి ఇండ్లలో జరగకపోవచ్చు, కొంతమంది ఇండ్లలో మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. జరిగిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అవును అనుకుంటే మాత్రం కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం నేనైతే తప్పుగా మాట్లాడలేదు అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ మా చుట్టుపక్కల కానీ ఎక్కడైనా జరిగే విధంగా జరుగుతున్నాయి కాబట్టి నాకు ఎందుకో ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చి నిద్ర పట్టట్లేదు. అందుకే చూద్దాం, ఇది ఒకటి పోస్ట్ చేద్దామని చేస్తున్నా. అవునంటారా కాదంటారా, నిజం చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్?